పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ ఇండస్ట్రీలో చాలా మంది అడుగుంటారు కదా, హీరోస్ హీరోయిన్స్ ఏంటి 18 సంవత్సరాలకే పెళ్లి అసలు చేసుకుంటారు. ఎవరికి తెలియదు. అంటే పెద్దగా ఏమి ఎవరిని పిలిచో లేకపోతే పబ్లిసిటీ చేసో నేను చేసుకోలేదు. సింపుల్ గా. సింపుల్ గా వాళ్ళు అనుకున్నారు, ఇంట్లో 2 ఫ్యామిలీస్ అనుకున్నారు అంతే. సో అనిపించిందా పెళ్లి చేసుకున్నాక హీఈస్ ద రైట్ పర్సన్ Yeah, ఇన్ మై లైఫ్, absolutely. నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు. అవును, చేశారు. చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను చేసుకోలేదు, బట్ నా లక్ చేశారు. ఓకే, అదే కొన్ని అదృష్టాలు ఉంటాయి కదా, ఆబ్వియస్ గా అది ఎవరు చేర్చలేరు. కొన్ని మంచి అదృష్టం ఉంటుంది కొంతమందికి. అంటే ఒక మంచి ఫ్యామిలీ, ఒక సపోర్ట్ అనేది అమరడం అనేది చాలా పెద్ద అదృష్టం అని నేను భావిస్తాను. సో అదృష్టంనే ఫీల్ అవుతారు మీ వారిని. ఏమని పిలుస్తారు? నేను బావా అని పిలుస్తా. ఒకసారి కళ్ళు మూసుకొని పెద్దగా ఒకసారి బావా అంటారా అంటే ప్లీజ్? ఒకసారి భలే అరే బావా, ఒకసారి కళ్ళు మూసుకోండి. అంటే బావని పిలుస్తారా ఏంటి మీరు? మీరు పిలవండి, నేను పిలవనాలా? బావా మీరు కళ్ళు మూసుకుంటే మీ బావ వస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని బావా కళ్ళు మూసుకొని బావానా? బావా బావా అంటే ఇలా పిలిపించేస్తారా మీరు? బావా అంటే ఆయన మాత్రమే వస్తాడు, ఇంకా ఎవరు రారు. మీకు ఒక విషయం తెలుసా, ఈయన మొత్తం సినిమా ఇండస్ట్రీకే బావా. నేను పిలిచి అందరూ బావా బావా అని అందరూ ఈయన బావా అని సార్ పిలుస్తారు. వేరే హీరోయిన్స్ యాక్టర్స్ అందరూ బావానే పిలుస్తారు. అవును, బాగా హ్యాపీగా ఉంటుందా పిలిపించుకోవడం అట్లా? నేను హ్యాపీ, వాళ్ళు పిలుస్తుంటారు. అందరూ బావా బావా, అందరూ యూనివర్సల్ బావా అయిపోయారు ఆయన. సో ఎక్కువ ఎవరు బావా అని పిలిస్తే హ్యాపీగా ఉంటుంది మీనా గారు కాకుండా? నిజంగా చెప్పండి ఇప్పుడు, ఓపెన్ గా. ఆర్టిస్టులు డాన్స్ కొంచెం కిండల్ చేస్తారు. ఓకే, కిండల్లోనే బావా అని ఎక్కువగా వాళ్ళే పిలుస్తారు. కవర్ చేసేసారు, ఎక్కువ జెంట్స్ పిలుస్తారని. అవును, ఇప్పుడు మళ్ళీ వైరల్ అయిపోతుంది మీరు హీరోయిన్స్ పేర్లు చెప్తే ఫ్లోలో అని. అట్లేం లేదు. సో మీది పక్కా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. పెద్దవాళ్ళు అత్త కొడుకు అంటే ఇంకా ఆబ్వియస్ గా ఏంటి అంటే మీరు పెళ్లికి ముందే ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూడడమే, చిన్నప్పటి నుంచి మేము చూసింది కూడా లేదు. ఓకే, ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే చెన్నై వెళ్ళానో అప్పుడు కూడా చూడలేదు. ఆ 2 years తర్వాత చూసాను. ఓకే. సో అదే చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్తారు కదా ఎవరైనా, నేను ఇప్పటి వరకు పెళ్ళి అయిన ఆ తర్వాతే తిరుపతి వెళ్ళడం. నేను చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా తిరుపతి సో ఫస్ట్ టైం మీకు ఈమెను చూపించి ఈమె నీ భార్య ఈయన నీ కాబోయే భర్త అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి సార్? అదే కదా, సరే ఫాదర్ మదర్ చెప్తే సరే సరే ఒప్పుకున్నారు. అదే ఎవరికి పెద్ద కోరికలు అసలు ఏం లేదన్నమాట. మాకు కూడా మా వాళ్ళు చెప్పారు కాబట్టి ఓకే. ఆమె నా ప్రాణం, ఆయన మించిన అసలుకి వీరుడు శూరుడు లేదని పొగిడారు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో. బాండింగ్ అనేది ఫస్ట్ లో అనేది ఎవరికి ఐడియా లేదు. నేను చిన్నప్పటి నుంచి చూడలేదు, మా మామ కూతురు నేను చూడలేదు, ఇప్పుడు నాకు తెలియదు. ఓకే, ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకున్నారా ఫస్ట్? ఒకళ్ళే మామ. సో మా నాన్నగారికి 5 అక్కలే. ఓకే. సో మేము ఆయనకి ఒక్కరే మామ. సార్ మీకు చాలా కళలు ఉంటాయి కదా, అబ్బాయిలకి ఎక్కువ ఉంటాయి. ఒక అమ్మాయిని చూడాలి, లవ్ చేయాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. నిజంగా చెప్పండి, మీకేం లేవా బిఫోర్ పెళ్లికి ముందు? అంతేం లేదు. ఇంత అందంగా ఉన్నారు. అంతే. నేను మీలా ప్రేక్షకులుగా చూసిన ఎప్పుడు ఇలా అడిగింది చూడండి, ఎవరు అడగలేదు, ఎవరు నోట్లోంచి బయటికి తెప్పించలేదు ఏ వర్డ్స్. ఒక్కళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదా మీకు? ఏం చేయలేదు. అబద్ధాలు నేను నమ్మా. చేశారు కదా, కొన్ని ఉన్నాయి లవ్ స్టోరీలు ఆయనకి. చెప్పారా మీకు ఎప్పుడన్నా? బయట వాళ్ళు చెప్పారు. బయట వాళ్ళు చెప్పారా? ఆయన చెప్పలేదు, బయట వాళ్ళు చెప్పారు. ఇన్ని ఇయర్స్ హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేదు మా ఇంటర్వ్యూ వల్ల మీ ఇద్దరి మధ్య? లేదు, అలా తిరుపతిలో అప్పుడప్పుడు అలా కొన్ని రోడ్స్ లో వెళ్తున్నప్పుడు కొంచెం ఏమో నేను డౌట్ పడతాను. సరేనా వదిలేస్తా. ఏదన్నా ఇంటి దగ్గర స్లో చేస్తుంటారా కారు? ఆయన చాలా తెలివేది, ఆయన నేను ఉన్నప్పుడు ఎందుకు స్లో చేస్తాను. ఆయన సేఫ్ జోన్ లోనే ఉంటారు ఎప్పుడు. అంతేనా? సో నిజంగా అంటే మీ లైఫ్ లో మీరు ఒక మాట అన్నారు, నా హస్బెండ్ నా అదృష్టం అని చెప్పేసి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అండ్ ఫుల్ గా కవర్ చేసుకోవాలి బట్టలతో. అసలు యాక్సెప్ట్ చేయరు అసలు ఇవన్నీ. అసలు సినిమా అనేది యాక్సెప్ట్ చేయరు. పెళ్ళైన తర్వాత ఇన్ని ఇయర్స్ ఆయన సపోర్ట్ చేయటం, ఆయన వెనకుండి మీకు బ్యాక్ బోన్ లో నిలబడటం నిజంగా ఎందుకు అనిపించింది సార్? అంటే పెళ్ళైన తర్వాత ఆపకూడదు, తనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అభిరుచి మనం ఎవరైనా ఆపేదానికి. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఏదో ఇప్పుడు ఎంతో మంది వెతుక్కొని వెళ్తారు,
మాకు వెతుక్కోకనే ఆ అదృష్టం కలిసి వచ్చింది. ఉమ్. వాళ్ళ అభివృద్ధి మనమేవో నిలిపేది, ఓకే మనకేమి రైట్స్ ఉంది. ఓకే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు పోవచ్చు. మా బాబు ఉన్నాడు, ఎన్ని మాటలు పిలిచినా వాడు రాలేదు సినిమా దీనికి, ఎప్పుడు రాలేదు. మేము అట్లా ఒకసారి రెండు మాట పిలిచి మనకు పిలవలేదు. ఫోర్స్ చేయలేదు అసలు. ఉమ్. మొన్న వచ్చాడు ఫంక్షన్కి, అంతే అవార్డు ఫంక్షన్కి. ఫస్ట్ టైం ఇప్పుడు బెస్ట్ మదర్ అవార్డు తీసుకున్నా లాస్ట్ వీక్ ఓకే తమిళ్లో. కాకపోతే మా సిస్టర్ మా కొడుకును కూడా యాక్ట్ చేయించింది చిన్నప్పుడు. ఉమ్. ఈ సినిమా అదేదో ఒక సినిమాలో పొన్ను వీటి కారణం అని చెప్పి తమిళ సినిమాలో వాసు గారి డైరెక్షన్, వాసు గారి డైరెక్షన్ లో ఉమ్. చిన్న పిల్లగాడు. ఓకే మా సిస్టర్ ప్రోద్బలంతో వాళ్ళు పిలుచుకుపోయారు, ఓకే అంతేగాని మళ్ళీ మా వాడు పక్క వెళ్ళలేదు. ఓకే రెండోది ఏంటంటే ఎవరికి తెలియదు, ఏం మా ఫ్యామిలీ గురించి ఏం పెద్దగా తెలియదు, మేము ఎక్స్పోజ్ చేసేవాళ్ళం కాదు దేని గురించి. ఉమ్. రెండోది ఏంటంటే మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు, మా డ్యూటీ మాదిరి వర్క్, సాయంత్రం ఇంటికి రావడం, బయట పార్టీలు గిట్టిలకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఓకే మాకు దీనికే టైం సరిపోతుంది. ఉమ్. ఇంకా మనం సో బయట మీనా గారి హస్బెండ్ అనగానే ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? 90% మీనా గారి హస్బెండ్ అనేది తెలియదు, ఆ. మీనా గారి బావ అనేది తెలుసు అంతే. ఓకే ఇప్పటికి భావాన్ని ఫిక్స్ అయిపోయారా? అట్లని కాదు, సో హస్బెండ్ ని భావాన్ని కూడా పిలుస్తారు ఆంధ్రాలో. అలా కాదు. బావ హస్బెండ్ అవ్వాలని రూల్ లేదుగా, ఆ. బావ అనేది హస్బెండ్ గా ఉండాలి అని రూల్ లేదు కదా. సో మీరు పక్క ఆంధ్ర వాళ్ళు కదండి? అవును చాలా తక్కువ మందికి తెలుసు. అవును. మీది ఎక్కడ ప్రాపర్? మా అమ్మమ్మ గారి వాళ్ళది రాజమండ్రి. ఆ. సో పుట్టింది అక్కడే, మీరు పుట్టింది అక్కడే? అంటే అమ్మమ్మ గారి ఇంట్లోనే కదా ఆబ్వియస్ గా అమ్మ వెళ్తుంది, ఓకే. అక్కడే పుట్టారు. నాన్నది? నాన్నగారిది కూడా అక్కడే, ఆ పక్కే. ఆ పక్కే. సో పక్క రాజమండ్రి అమ్మాయి. ఓ సో మీది సార్? తిరుపతి. తిరుపతి. అదే మీ భాష చూస్తేనే అర్థమైపోయింది నాకు. బోర్న్ అండ్ బ్రాట్ తిరుపతి. ఉమ్. వాళ్ళ మొత్తం వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా తిరుపతి. ఓకే. సో తర్వాత ఇండస్ట్రీ వల్ల చెన్నైకి వచ్చారు అంతే? ఫస్ట్ వాళ్ళు వచ్చారు, Hmm. ఇండస్ట్రీ కోసం వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత నా ఎంట్రీ. సో ఈయన చూస్తేనే అర్థమవుతుంది మీ మామగారు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయన స్ట్రిక్టే లేరు పాపం, ఈయన చాలా ఈయన స్ట్రిక్ట్ ఓన్లీ దీని దగ్గరే. అది కూడా ఆయనే, ఈయన లేరు. లేదా? మొత్తం ఆ చక్రం అంతా మా అత్తయ్య గారు. అలా తిప్పారు కాబట్టి ఇప్పుడు 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి మీనా గారికి. రోషన్ గారు కూడా కలుపుకొని, నాది రోషన్ గారిని కలుపుకొని 499 కోట్ల ఆయన, 1 కోటి నాది. తిరుపతి ఎయిర్పోర్ట్ దిగితే ఇక్కడ నుంచి అక్కడ దాకా మీనా గారిదనే చెప్తారు. అవునవును, అందరూ. చాలా మంది అనుకుంటారు ఆ మీనా గారు అని. కాదండి, ఈ మీనా గారి దగ్గర. అబ్బో, తిరుపతిలో 100 ఎకరాలు మామిడి తోట, ఈయన బిజినెస్ చేస్తారు. అంత లేదు సార్, అవునా కాదా? కాదు, అంత అంత లేదు, లేదు. లేదండి. ఆ. ఏదో కొంచెం ఉంది అంతే. సో ప్రాపర్టీస్ అంతా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తిరుపతి. అంతా తిరుపతిలోనే పెట్టారు. మంచిది అది. తిరుపతి కూడా ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్. వాళ్ళకి చూసుకోవడానికి అక్కడ ఈజీ, Hmm. అందుకని తిరుపతి అనేది వాళ్ళకి ఎక్కువ ఇష్టం. చెన్నైలో కూడా ఉంది ఇల్లు సైట్. సో మెయిన్ అయితే తిరుపతి. సో మీరు ఉంటాం ఎక్కడండి ఇప్పుడు అసలుకి? చెన్నై. మేము యాక్చువల్ గా మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నంత వరకు చెన్నైలో ఉన్నాను. Hmm. మా అత్తయ్య గారు ఒక 5 years అయిందా, 3 years. 5 years అయింది, 3-4 years అయింది. ఆ తర్వాత మేము షిఫ్ట్ అయిపోయాం తిరుపతికి. తిరుపతికి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అక్కడే ఉంటున్నాము. ఇక్కడ ఓన్లీ షూటింగ్ పర్పస్ వస్తున్నాను, చేస్తున్నాను. హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వెళ్తాను. ఇప్పుడు ఆ 60 ఎకరాల మామిడి తోటలోనే ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టారా లేకపోతే సపరేట్ కట్టారా? లేదు, తోటలో ఉండేది ఒక చిన్న ఇల్లు, పాత ఇల్లు అలాగే ఉంది. ఓకే. మేము ఇప్పుడు వేరే చోట ఇల్లు కట్టుకున్నాము. ఓకే. అక్కడ ఎలా ఫామ్ లాగా కట్టారా హౌస్ లాగా కట్టారా? హౌస్ లాగా కట్టి, ఓకే. అంటే చుట్టూ ల్యాండ్ ఉంది కొంచెం, అది ఇంకా డెవలప్ చేయాలి. ఇల్లు మాత్రం కట్టుకున్నాము. ఓకే. సో మాకు ఫస్ట్ ఎందుకు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చిందంటే ఒక బ్యాంక్ ఇచ్చాము బ్యాంక్కి. సో బ్యాంక్ తో స్టార్ట్ అయిన ఇల్లు అలా అలా బిల్డింగ్ అయిపోయింది. అక్కడ బిల్డింగ్ కట్టుకొని అక్కడే ఉన్నాము. సో అటు ఇటు మొత్తం తిరగడమే సరిపోతుంది. ఖాళీగా ఉంటే తిరుపతి దగ్గరే కాబట్టి మీకు ఇక్కడ 100 నుంచి 3 hours కిలోమీటర్స్ కాబట్టి అటు ఖాళీగా ఉన్నప్పుడంతా హైదరాబాద్, అమ్మ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మెయిన్ అమ్మ కన్నా కూడా అమ్మ కావాలంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఉంటే హైదరాబాద్ వెళ్తా. ఓకే. సో ఇప్పుడు మీరంతా బిజినెస్ చూసుకుంటారా సార్? బిజినెస్ ఎక్కువ ఏం బిజినెస్? మ్యాంగో. అంతా ఇప్పుడు తిరుపతి అంటేనే ఎర్రచందనం అంటారు వాళ్ళు, దానికి ఫేమస్. పార్ట్ 3 పార్ట్ 3 మ్యాంగో ఫేమస్. అట్లేం లేదు, ఆ ఎర్రచందనం మనకు సంబంధం లేదు. ఓకే. సో మొత్తం మ్యాంగో బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా. ఎక్స్పోర్ట్ ఏం లేదు, అక్కడే లోకల్లోనే ఇచ్చేస్తాం. లోకల్లో అంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి చాలా ఉంది, దానికోసమే మొత్తం. కానీ పెద్ద తోట కదా సార్, అంత పంట వస్తుంది కదా, మరి అట్లా లోకల్లో? లోకల్ కాదులేండి, హెరిటేజ్ వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓకే. సో ఓన్లీ మ్యాంగో తోటలో, ఇంకా వేరే తోటలో కూడా ఏమైనా పెట్టారు? కొబ్బరి తోట కొబ్బరి ఉంది, బట్ ఎక్కువ మ్యాంగో. ఓకే. ఫామ్ చేస్తుంటారండి మీరు సరదాగా?
చేయొచ్చు, చేయాలంటే అది చేయరు. చెయ్యాలి, చేసుకుంటూ చెయ్యరు అంటే టైం. ఓకే, కానీ ఆయన చేసే వ్యక్తిలాగా కనిపిస్తున్నారండి. ఆయన చేసే వ్యక్తిలా కనిపిస్తున్నారు మీకు. ఆయన చేపిస్తుంది. చేయిస్తారు, ఆయన ఒక సూది కూడా అలా పక్కన తీసి పెట్టరు, ఆయన మొత్తం చేయిస్తారు, తెలిసిన. ఓకే, ఇద్దరులో ఎవరు ఎక్కువ అండర్స్టాండింగ్? అంటే ఓకే, ఒకరు కోప్పడ్డా గానీ తగ్గేది రికమెండేషన్స్ నాదే ఉంటుంది. ఎలా సార్? అంతేనా? అసలు మా సార్, మదర్ మీరంతా వినమ్రంగా అసలు హ్యాపీ కూర్చోండి. మీరు చాలా భయపెట్టి కూర్చోబెట్టింది, చెప్తావో చెప్పావు నా గురించి అన్నట్టుగా ఉంది. మరి భయపెట్టేసారంటే ఇలాగా. నిజంగా డామినేషన్ చేస్తారా? డామినేషన్ ఏం లేదులేండి, ఆ, ఐడియాస్ ఇస్తారు, అది కరెక్ట్ గా ఉంటే మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. ఇలా తీసుకో అస్సలకి తీసుకో తగ్గేదిలే. తగ్గేది లేదు కాదు, మంచిగానే ఉంటే తీసుకుంటాం అంతే. అన్ని మంచిగానే ఉంటాయి, ఓకే. సెకండ్ థాట్ అనేది ఉండదు. Hmm. ఫస్ట్ థాట్ కరెక్ట్ గా ఉండేటప్పుడు దాన్ని మన సెకండ్ థాట్ కిందకి వెళ్ళాలా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.